మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జెనెటిక్ టెస్ట్ చేసిన తర్వాత పాపకు బోన్ మ్యారో డిసీజ్ ఉందని వారు నిర్ధారించడం జరిగింది సార్. ఇప్పటి వరకు అక్షయ వైద్యం కోసం ఎంత ఖర్చు చేశారు సార్? సుమారుగా ఇప్పటి వరకు అయితే ఒక 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చు పెట్టుకుని ఉంటాము. ఈ పాపను కాపాడుకోవడానికి 30 లక్షల వరకు ఈ ట్రీట్మెంట్కి అవసరం అవుతుంది. అంత పెట్టుకునే స్తోమత కానీ నాకు లేదు. నేను టీచర్ అయ్యి అందరికీ సాయం చేయాలని నా కోరిక. ప్లీజ్ హెల్ప్ మీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాసులు. చిన్నారి అక్షయకు జీవదాతలు కావాలి. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కేశవాపురం గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న విద్యార్థి అక్షయ 3 సంవత్సరాలుగా జెనెటిక్ వ్యాధితో బాధపడుతుంది. కనీసం లేవడానికి కూడా చేతగాని స్థితిలో ఆ విద్యార్థి ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయాలను అక్షయ తండ్రి ఆంజనేయులను అడిగి తెలుసుకుందాం. అక్షయకు ఈ ఆరోగ్య సమస్య ఎప్పటి నుంచి ఉంది? ఈ సమస్యను మేము పాప పుట్టిన దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాము. అయితే ప్రధానంగా 10 సంవత్సరాలప్పుడు మేము రెయిన్బో హాస్పిటల్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు వాళ్ళు జెనెటిక్ టెస్ట్ చేసిన తర్వాత పాపకు ఈ యొక్క బోన్ మ్యారో డిసీజ్ ఉందని వారు నిర్ధారించడం జరిగింది సార్. ఇప్పటి వరకు అక్షయను ఎక్కడ చూపించారు? ఎంత ఖర్చు అయింది సార్? మేము మొదటగా అనంతపూర్ జిల్లా ప్రాంతంలో అనంతపూర్ పరిధిలో మేము చూపించాము. ప్రతి డాక్టర్ని కలిసాము. హోమియో వైద్యం కూడా సంప్రదించాము. తర్వాత ఆయుర్వేదిక్ అని కూడా అవి కూడా చూసాము. ఇక అనంతపూర్ పరిధిలో మేము చూపించినందుకు గాను మాకు ఒక 7-8 లక్షలు ఖర్చు అయింది. అయినా ఫలితం లేకపోగా మేము చిల్డ్రన్ హాస్పిటల్ బెంగళూరు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి వెళ్ళడం ద్వారా అక్కడ కూడా ఒక 5 లక్షలు ఖర్చు పెట్టుకోవడం జరిగింది సార్. అంటే రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళమని మీకు ఎవరు చెప్పారు? ఇక్కడ మాకు రెగ్యులర్గా ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా మా పిల్లలకు మేము వెళ్ళేటటువంటి డాక్టర్ హరిణి మేడం గారు చెప్పడం ద్వారా మీరు బెంగళూరుకి వెళ్ళి కొన్ని టెస్టులు చేపిస్తే పాపకున్నటువంటి అనారోగ్యం అది పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మీరు హయ్యర్ సెంటర్కి వెళ్ళి హయ్యర్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోండి అని చెప్పిన మాటను బట్టి ఆ మేడం సలహా మేరకు వెళ్ళడం జరిగింది సార్. అంటే ఇప్పటి వరకు అక్షయ వైద్యం కోసం ఎంత ఖర్చు చేశారు సార్? సుమారుగా ఇప్పటి వరకు అయితే ఒక 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చు పెట్టుకుని ఉంటాము. ఇటు అనంతపూర్ పరిధిలో అయితేనేమి తర్వాత బెంగళూరు పరిధిలో అయితేనేమి అంతా కలిపితే ఒక 15 నుంచి 20 లక్షల వరకు సుమారుగా ఖర్చు చేసుకుని ఉంటాం. అయితే దాదాపు 15 నుంచి 20 లక్షల వరకు మీరు ఖర్చు చేశారు. మీ కుటుంబ పరిస్థితి ఏంటి? మీరు ఏం చేస్తారు? వాస్తవానికి నేను గ్రామ సచివాలయంలో ఒక చిన్న ఉద్యోగి డిజిటల్ అసిస్టెంట్గా వర్క్ చేశాను సార్. సింగనమల మండలము ఉలికల్లు గ్రామ సచివాలయంలో. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మా కుటుంబం యొక్క పోషణ అనేది నా మీదే ఆధారపడింది. నేను మాత్రమే సంపాదిస్తాను. నాకు 3 పిల్లలు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి కూడా ఉన్నారు. తర్వాత మా భార్య గృహిణిగా వర్క్ చేస్తూ ఉంది. కాబట్టి ప్రధానంగా నాకు నా యొక్క జీతం మీదే ఆధారపడి కుటుంబం పోషించబడుతుంది. సరే, ఇప్పటి వరకు 20 లక్షల రూపాయలు మీరు ఖర్చు చేశారు. అంటే ముందు ఇంకా అక్షయ వైద్యం గురించి డాక్టర్లు ఏం చెప్పారు? నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం చేయమన్నారు? దాని మీద కొంచెం. మేము బెంగళూరుకి వెళ్ళి 2023 నుంచి ఒక 2 సంవత్సరాల క్రితము మేము అన్ని టెస్టులు చేయించి డాక్టర్లు జెనెటిక్ టెస్ట్ అనేటటువంటి ఒక పెద్ద పరీక్ష చేయించి పాపకు ఇమ్యూనో డెఫిషియన్సీ బోన్ మ్యారో ప్రాబ్లం ఉందని నిర్ధారించడం జరిగింది. ఈ బోన్ మ్యారో డిసీజ్కి బోన్ మ్యారోని చేంజ్ చేయాలి, ట్రాన్స్ప్లాంట్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఈ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నది. కొంత టైం కూడా పడుతుంది. దీనికి డోనార్ కూడా మ్యాచ్ అవ్వాలి. డోనార్ కూడా ఉన్నారు. అమౌంట్ 30 లక్షల వరకు అవుతుంది. ఇదే శాశ్వత పరిష్కారము. ఈ పాపను కాపాడుకోవడానికి 30 లక్షల వరకు ఈ ట్రీట్మెంట్కి అవసరం అవుతుంది. అంత పెట్టుకునే స్తోమత కానీ నాకు లేదు. మరి ఎవరైనా దాతల యొక్క సహాయం కొరకు ఈ మీడియా ముఖంగా దాతల్ని మేము కోరుకుంటున్నాము. పాపను మేము బ్రతికించుకోవడానికి మీ వంతు మీరు సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం.
అక్షయ తల్లి అరుణ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అక్షయ మునుపు ఎలా ఉండేది? స్కూల్కి వెళ్ళేది, బాగా ఆడుకునేది, వాళ్ళ తమ్మునితో చెల్లెలతో బాగా ఆడుకుంటూ యాక్టివ్గా ఉండేది. ఈ వ్యాధి ద్వారా మంచానికి పరిమితి అయింది. తిరిగి నా కూతురు ఆడుకోవాలన్నా చదువుకోవాలన్నా మీ దాతల సహాయం చేస్తే తిరిగి నా కూతురు స్కూల్కి వెళ్తుంది, ఆడుకుంటుంది. మీరందరూ సహాయం చేయండి. ఏం చదువుతున్నావు తల్లి? 7th class. 7th క్లాస్. ఎక్కడ పోతావు స్కూల్కి? కల్లూరులో. ఏ స్కూల్ మీ స్కూల్? శ్రీ సత్యసాయి. సత్యసాయి. స్కూల్లో ఫస్ట్ ఉంటావా? ఫస్ట్ ర్యాంకా? పెద్ద ఏం అవ్వాలనుకుంటున్నావు? టీచర్ కావాలనుకుంటున్నావా? నేను టీచర్ అయ్యి అందరికీ సాయం చేయాలని నా కోరిక. కనుక మీరందరూ నాకు సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. ఇది కేశవాపురం గ్రామానికి చెందిన విద్యార్థి అక్షయ కథ. మీరందరూ మీ సహాయ సహకారాలు చిన్నారి అక్షయకు అందించాలని సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం.